ఏదో పిచ్చుంటే తప్ప ఈ ఇండస్ట్రీకి రారు సార్. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏదో ఒక మ్యాడ్నెస్ డ్రైవ్ చేస్తుంది. మామూలు మ్యాడ్నెస్ కాదు సార్. ఇప్పుడు ఈ సినిమా తీయడానికి వీళ్ళిద్దరికి ఎంత మ్యాడ్నెస్ అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సినిమా లొకేషన్కి వెళ్ళి ఆ పలానా లొకేషన్ బాగుంది, అక్కడ బాగుంది, ఇదిగో ఇక్కడ ఈ ఇల్లు బాగుంది, ఇక్కడ పాక బాగుంది, ఇలా ఇక్కడ ఈ పడవలు బాగున్నాయి, వీళ్ళు లెక్కలేస్తాం. వీళ్ళు 2 నెలలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళ తిండి తింటూ వాళ్ళతోటి కూర్చొని వలలు నేస్తూ అల్లుకుంటూ. ఆయన ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నారు నవీన్ రాజు గారు. అవును, ఏం బాగా సార్ క్యారెక్టర్ నుంచి బయటికి రాబుద్ది కావట్లేదా? లేదు సార్, అంటే ఇంత మంచి కథను తీసుకెళ్ళేటప్పుడు ప్రమోషన్స్ కూడా అలాగే తీసుకెళ్దామని, ఇంకా ఈశ్వర్లోనే ఉండాలని, సో అలాగే వచ్చేసారు అన్నమాట. ఏంటి రేపు ఎప్పుడైనా జైలు క్యారెక్టర్ చేస్తే పరిస్థితి ఏంటి? ఏది నేను క్యారెక్టర్ చేస్తే జైల్లో ఉండే ఖైదీ క్యారెక్టర్ చేస్తే? ఇంకా నాకు ఈ జైలు బాగా నచ్చింది, నాకు ఇందులో ఇది ఇచ్చేయండి పోర్షన్ అంటాడు ఆయన. జైలు నుంచి బయటికి రాను. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకొని ప్రమోషన్ చేస్తే బయట ఎవరైనా పట్టుకెళ్తారు కదా సార్. అది కూడా అవకాశం ఉంది. సో ఇన్ కేస్ మీరు అక్కడితో ఆగుతున్నారు. నేను ఇంకోటి వచ్చింది నాకు ఆలోచన, పొరపాటున ఈయన కనుక రేపిస్ట్ క్యారెక్టర్ ఇస్తే అది సమాజానికి కూడా ప్రమాదం. సో ఇప్పుడు ప్రమోషన్స్ ఓన్లీ మేల్ యాంకర్స్ 1 to 1 చేయాలి అంతే. అంతే కదా? మీరేంటి సార్ కుమార్ గారు? అంతే కదా సార్. అంతే అంతే, డెఫినెట్గా అంతే. సో